నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీలో బాంబు పేలుడుతో దేశం మొత్తం ఉలికిపడింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన నెలల వ్యవధిలోనే ఉగ్రవాదం మరోసారి బుసలు కొట్టడంతో పాటు కొత్త వ్యూహాలు రచిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగా పాకిస్తాన్ నుంచి కాకుండా ఇకపై బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఉగ్రదాడులు నియంత్రించే కొత్త ఆలోచన ఉగ్రవాద సంస్థలో మొలకెత్తిందని నివేదికలు చెబుతున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయి దాడులు చేస్తున్న స్లిప్పర్ సెల్స్ ను పట్టించుకోవటం తలకుమించిన భారంగా మారుతోంది. మన పౌరుల్నే ప్రభావితం చేసి సొంత దేశంలో దాడులకు పురుగొలుపుతున్నటువంటి ఉగ్ర నాగులు భారత్ పై నిరంతరం విషం కక్కుతూనే ఉన్నారు. ఢిల్లీలో బాంబు పేలుడుకి కొద్ది గంటల ముందే దేశంలో వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. వారిచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ లో భారీ డంపును కనిపెట్టారు. ఇలాంటి టైంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు దాడి అందరినీ కలవరపాటుకు గురిచేసింది. కొద్ది రోజులుగా దేశంలో ఉగ్రాల జడి మొదలైంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న ఐబీ హెచ్చరికలు దుమారం రేపాయి. ఈ హెచ్చరికలతో దేశవ్యాప్తంగా వేరువేరు చోట్ల ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్టు కూడా జరిగింది. ఏకంగా గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ ఓ డాక్టర్లను ఉగ్రవాద సానుభూతి పరుడుగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఇలా ఐబీ హెచ్చరికలు చూసి అధికారులు అలర్ట్ అయితే వరుస అరెస్టులు చూసి ఉగ్రవాద సానుభూతి పరులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ అరెస్టులో భాగంగానే ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాల డంపు స్వాధీనం చేసుకున్న గంటల వ్యవధిలోనే ఢిల్లీలో చారిత్రక ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు దేశ ప్రజల్ని ఉలికి పడేలా చేసింది. ఈ పేలుడు జరిగిన తీరుపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఆత్మాహుతి దాడి కోణాన్ని కొట్టిపారేలేమన్న చర్చ కూడా జరుగుతుంది. పేలుడుకు కారణమైన కారు కొన్ని గంటల పాటు ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఉండటం, అంతసేపు అనుమానాస్పదంగా ఉన్న ఎవరు గుర్తించకపోవడం వంటి వాటిపైన దర్యాప్తు జరుగుతోంది. ప్రజెంట్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుంది. గతంలో ముంబై దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. అప్పట్లో పాకిస్తాన్ నుంచి నాటు పడవల్లో వచ్చిన ముష్కరులు దేశ ఆర్థిక రాజధానిపై పాశవికంగా విరుచుకోపడ్డారు. సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కానీ ఇప్పుడు హస్తినాలో జరిగిన దాడి తీరే వేరు. ఇక్కడ దాడి చేసింది మన పౌరులే, అది గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉన్నవారు. డాక్టర్లైతే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో తమను ఎన్నుకున్నారని అరెస్ట్ అయిన వారు చెప్పిన సమాచారం అధికారుల్ని షాక్ కు గురి చేసింది. దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ జరుగుతుంది ఐబీ కనిపెట్టడం, వెంటనే అరెస్టులు మొదలు కావడంతో చివరకు భారీ డంపు పట్టుబడడంతో కనీసం నష్టమైనా కలిగించాలనే కంగారులో ఢిల్లీ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదేదో ప్రీ ప్లాన్డ్ దాడిలా కాకుండా అప్పటికప్పుడు చేసిన పనిగా చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన దాడులకు ఇప్పుడు ఢిల్లీ దాడులకు క్లియర్ గా తేడా ఉందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఉగ్రదాడుల్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమైతే దాడులు జరుగుతాయి. అలా కాకుండా ఇంటెలిజెన్స్ పసిగడితే అసలు దాడులే జరగకుండా చేస్తోంది. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరిగింది ఇంతకు ముందు ఎప్పుడూ జరగంది. అయితే ఉగ్రదాడులపై పక్కా సమాచారంతో ఐబీ అలర్ట్ అయ్యి హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అరెస్టులు మొదలయ్యాయి. చివరకు ఢిల్లీ సమీపంలో దాచిపెట్టిన ఫరీదాబాద్ డంప్ కూడా విలువ చేసింది. తన సహచరులు పట్టుబడటం, తమ గుట్టంతా రట్టు కావడంతో తన అరెస్టు కూడా తప్పదనే భయంతోనే పెద్ద స్కెచ్ నిర్వీర్యమైందనే ఫ్రస్ట్రేషన్ తో ఆకస్మికంగా ఉగ్రదాడి చేయటం ఇదే తొలిసారి. ఇక ఇక్కడ చివరి నిమిషం దాకా ఇంటెలిజెన్స్ ఉగ్రవాదుల్ని వెంటాడుతూనే ఉంది. అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారంతో కీలక డంపును స్వాధీనం చేసుకోవడం పెద్ద విజయమే. అయితే అధికారులకు దక్కిన విజయాన్ని చిన్నది చేయాలనే అక్కస్తో ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేల్చారు. దీంతో చర్చ అంతా ఉగ్రదాడి గురించే జరిగేలా చూశారు. అంతకు ముందు ఐబీ సమాచారం, అధికారుల తనిఖీలు మరుగున పడిపోయేలా కుట్ర పన్నారు అనడంలో డౌటే లేదు. దీంతో కింద పడ్డా పై చేయి తమదే అని చాటే ప్రయత్నం గట్టిగానే జరిగింది. నిజానికే మన దేశానికి ఉగ్రముప్పు ఎప్పుడూ తొలగిపోలేదు. ఈ ఏడాది కూడా ప్రతి నెలలోనూ ఎక్కడో చోట ఉగ్రవాదులు సానుభూతి పరులో పట్టుబడుతూనే ఉన్నారు. ఇక అది వివిధ ప్రాంతాల్లో జరిగిన అరెస్టులు ఉగ్ర నెట్వర్క్ విస్తృతికి అద్దం పడుతున్నాయి. చివరకు కాశ్మీర్ విభాగంలోనూ ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారనే నిజం కలకలం రేపింది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉగ్ర కార్యకలాపాలకు వెన్నదన్నుగా నిలవడం అందరినీ షాక్ కు గురి చేసింది. మొత్తం మీద వారు వీరనే తేడా లేకుండా, హోదాలు, సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎవరినైనా సులువుగా సానుభూతి పరులుగా మార్చగలుగుతున్నారు ఉగ్రవాదులు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పలు జైళ్లలోనూ సెర్చ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఉగ్రవాదులు చలికాలం కావడంతో మైదాన ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది.
ఇక దీంతో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. భారత చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందులో భాగంగా భారత సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర నివాసాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి. ఇంత జరుగుతుంటే మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనే ప్రశ్నలు సమాజం, అలాగే మన ఇంటెలిజెన్స్ అసలు ఏం పని చేయటం లేదని ఎవరూ అనటం లేదు. అలా ఉగ్ర కుట్రల్ని ముందుగానే పసిగడుతున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ మన సామర్థ్యం మేరకు పనిచేయడం లేదనే విషయంలోని భిన్నాభిప్రాయాలున్నాయి. సాంకేతిక బాగా పెరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ సంప్రదాయ పోకడలు పోతుందా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బయటపడుతున్న మౌలికపరమైన లోపాలే ఇలాంటి సందేహాలకు తావిస్తున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ అంటే కేవలం కొందరిని టార్గెట్ చేసుకోవడం, పాకిస్తాన్ తో లింక్ ఉందని అనుమానం వస్తేనే నిఘా వేస్తామన్నట్టు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఉగ్రవాదుల నుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త ముప్పుల్ని పసిగట్టడానికి సమర్థ కార్యాచరణ కీలకం. ఉగ్రవాదం అంటే కొన్ని మార్గాల్లోనే ఉంటుంది. అసలు కొన్ని మార్గాల్లో ఉగ్రవాదం ఉండే ఛాన్స్ లేదని గుడ్డిగా నమ్మడం ఇకపై కుదరదని ఢిల్లీ బాంబు పేలుడు చాటి చెప్పింది. సమాజంలో గౌరవనీయమైన వృత్తుల్లో ఉన్న వారిని ఎవరూ అనుమానించారనే ఉగ్రవాదుల కోణం మన ఇంటెలిజెన్స్ ఆలోచన సరళిని బయటపెడుతుంది. ఇప్పటికైనా ఆలోచన విధానం మార్చుకుని కొందరిని ట్రాక్ చేయడం కాకుండా అందరినీ అనుమానించే ధోరణితో మెరుగైన ఫలితాలు వస్తాయనేలా ప్రయత్నించాలనే సూచనలు వస్తున్నాయి. ఇటీవలే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత తక్కువ టైంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, ఉగ్ర స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. దాదాపుగా 100 మంది ముష్కరులు ముట్టబెట్టింది. ఈ దాడితో ఉగ్రవాదులు భయపడిపోయారని, ఇప్పట్లో దాడి చేసే ఆలోచన చేయవేరనే భావన సరికాదని తేలిపోయింది. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన 6 నెలల తర్వాత తాజాగా పాక్ ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు, గూఢాచారం, సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను పెంచేశాయి. లష్కరే జైషే ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక యూనిట్లు ఐఎస్ఐ, పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ సహకారంతో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు మార్గాల ద్వారా జమ్మూ కాశ్మీర్లోకి ఎంట్రీ అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో తమకు సహకరించే వ్యక్తులు, వనరులను గుర్తించే పనిలో ఉన్నారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ కు సమాచారం ఉంది. ఆపరేషన్ సింధూర్ సహా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లతో చెల్లాచెదరైన తమ నెట్వర్క్ లను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఉగ్రవాదులు. దీనికి ఈక్వల్ గా డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న టైంలో ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీన్ని తీవ్రమైన హెచ్చరికగా ఆర్మీ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉత్తర కమాండ్ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు చిన్నాభిన్నమైన పాక్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కొత్త పన్నాగానికి తెరదీసింది. ఉగ్ర కార్యకలాపాల్లో తొలిసారిగా మహిళలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఐసిన్, బోక్ హారం, హమాస్, ఎల్టీఈ వంటి సంస్థలు మహిళా ఉగ్రవాదులను ఆత్మహత్య దాడులకు ఉపయోగిస్తున్నాయి. అయితే లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ మహిళలను యుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతాయి. కానీ జైషే తాజాగా తన పంథాను మార్చుకుంది. ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు మహిళలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఇందుకు జైష్ అధినేత మహమ్మద్ అజర్, అతని సోదరుడు తల్హా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మహిళా ఉగ్రముఖుల బృందానికి జమాతుల్ మోమినత్ పేరును ఖరారు చేశారు. ఈ దళానికి జైష్ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తుంది. ఈ బృందంలో ఇప్పటికే జైషే ఉగ్రవాదుల భార్యలను చేర్చుకుంది. వీరితో ఆత్మహత్య దాడులు చేయించేందుకు తర్ఫీదునిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత దళాలు జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో సాదియా భర్త మరణించాడు. ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళలను జైషే బృందంలో చేర్చుకుంటుంది. మహావల్పూర్, కరాచీ, ముజారఫాబాద్, కోట్లీ, హరిపూర్, మాన్సేరా ప్రాంతంలోని తన కేంద్రాల్లో మహిళలను రిక్రూట్ చేసుకుంటుంది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఇక
మరోవైపు భారత్లో కూడా జమాత్ ఉల్ మొమినాత్ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైన జైషే ఆన్లైన్లో నివేదికల ద్వారా జమ్మూ కాశ్మీర్ యూపీలో తన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక భారత్ అలర్ట్ గా ఉండాల్సిందే.